హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అది చాలామంది మనం గత ఒక నెలన్నర నుంచి కూడా కృష్ణగిరి క్షేత్రం కృష్ణానంద స్వామి వీడియోస్ మనం చాలా చేశాము. సో మన ఛానల్లో ఈ వీడియోస్ చూసి అంటే అనేక రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు కానివ్వండి అనారోగ్య సమస్యలతోటి నిజంగా వేల సంఖ్యలో వచ్చారు. సో నిజానికి కృష్ణానంద స్వామి ప్రస్తుతం అయితే లేరు. సో అందరికీ నేను గత 2 వారాల క్రిందట చెప్పాను, మే 5th వస్తారు ధ్యానానికి వెళ్ళని చెప్పేసి. అయితే స్వామివారు ఏం చెప్పారంటే ఆయన వచ్చే వరకు 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు. సో ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను, మీరు మళ్ళీ వీడియో పెట్టండి, భక్తులకు అందజేయండి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సో దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఆ రోజు మీకు కూడా నేను మే 5వ తారీఖున స్వామివారు తిరిగి వస్తున్నారు, మొదటి ఆదివారం సోమవారం రండి అని చెప్పేసి అన్నాను. సో దయచేసి మొదటి ఆదివారం అంటే మే వచ్చే 5వ తారీఖు 6వ తారీఖు అంటే సోమవారం రాకండి. ఎందుకంటే స్వామివారు ఉండడం లేదు, ఆల్రెడీ ధ్యానానికి కేదార్నాథ్కి వెళ్ళారు. దయచేసి స్వామివారు ఎప్పుడు వస్తారో మీకు తప్పకుండా నేను ఇన్ఫామ్ చేస్తాను. సో ఈ యొక్క వీడియో మళ్ళీ నేను ఆయన వచ్చినప్పుడు వీడియో పెడతాను. మన ఎన్ఎన్ మీడియా ఛానల్లో కానివ్వండి, ఎన్ఎన్ మీడియా ట్రెండింగ్లో కానివ్వండి, దైవదర్శన్ టీవీలో కానివ్వండి, మన ఉన్న అనేక ఛానల్స్లో అన్నింటిలో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఫేస్బుక్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో. సో ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. సో దయచేసి తప్పుగా అనుకోకండి. ఎందుకంటే గత మనం ఎప్పుడైతే నెలన్నర నుంచి వీడియోస్ పెడుతున్నామో సో అంతకుముందు కేవలం ఒక 100-200 మంది మాత్రమే వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆదివారం సోమవారం 200 టోకెన్స్ మాత్రమే ఉంటాయి, మనకు అక్కడ 200 టోకెన్స్ మాత్రమే అలాట్ చేస్తారు. సో అటువంటిది ఈ వీడియోస్ పెట్టినాక చాలామంది ఏంటంటే చనిపోయే స్టేజ్ వాళ్ళని కూడా డైరెక్ట్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వాళ్ళని కూడా డైరెక్ట్గా తీసుకొచ్చేస్తున్నారు. గత వారం అదే జరిగింది. ఇంకా డాక్టర్లు ఏం చేయలేరు, అతను చనిపోతాడు అని చేతులు ఎత్తేయడంతో ఐసీ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చేసారు. దయచేసి ఇటువంటి తప్పు పనులు చేయకండి. మీరు చనిపోతాడు అని తెలిసి వెంటనే తీసుకొస్తే బసిరెడ్డిపల్లి ఏం దగ్గర లేదు కదా, పరిగి దగ్గర, హైదరాబాద్ నుంచి దగ్గరగా మీకు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఎక్కడి నుంచో వేరే ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నారు. దయచేసి అటువంటి తప్పుడు పనులు చేయకండి. ఎందుకంటే ఆయన ఆరోగ్యం కొంచెం ఏదన్నా క్షీణించి మరీ సీరియస్గా లేకపోయినప్పుడు తీసుకురండి, కానీ ఇక చనిపోతాడు అని తెలియగానే వెంటనే తీసుకొస్తున్నారు. ఒక మనిషి చనిపోతాడు, డాక్టర్లు కూడా ఏం చేయలేరు, కృష్ణానంద స్వామి దగ్గర తీసుకొస్తే బ్రతుకుతాడు అన్నది మన నమ్మకం. ఎస్, ఎగ్జాక్ట్లీ అది నిజమే, మన ఆ నమ్మకంతో తీసుకొస్తాం. కానీ పొరపాటున అటువంటి పనులు చేయకండి. మధ్యలో ప్రాణం పోతే ఎవరు బాధ్యులు? రేపటి రోజున కృష్ణానంద స్వామి బతికిస్తాడు, ఆయన కొన ఊపిరిలో ఉన్న బతికిస్తాడని చెప్పి వచ్చి స్వామి మీద బదనం వేస్తారు. ఆ బదనం ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు మేము వీడియో చేసిన మా మీద పడుతుంది, స్వామి వారి మీద అనవసరంగా ఆయనను బ్లేమ్ చేసినట్టయితుంది. ఇటువంటి పనులైతే చేయకండి. పేషెంట్ వచ్చే స్థితి ఉంటేనే తీసుకొని రండి. చాలామందికి నేను గత వారంలో కూడా చెప్పిన క్లియర్గా, పేషెంట్ రాగలిగితేనే, ఆయనకు ఓపిక ఉంటేనే తీసుకొని రండి. లేదు అంటే ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో, అంటే ఏదైతే డిసీజ్ ఉందో అది వచ్చి స్వామికి చెప్పండి. తీసుకురాలే పరిస్థితి ఉన్నప్పుడు వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి స్వామితో చెప్పండి, ఈ పేషెంట్ పరిస్థితి ఇలా ఉంది, రిపోర్ట్స్ చూపించండి, ఏం చేయాలన్నది చెప్తే ఆయన దానికి పరిష్కారం చెప్పి ఈ ఫలానా మందులు వాడమని చెప్తారు. సో దయచేసి మీరు మాత్రం ఇటువంటి తప్పుడు పనులు మాత్రం చేయకండి. చాలామంది ఇంకొకటి నాకు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు, స్వామి లేడు ప్రజెంట్ అయితే. మెడిసిన్స్ లాస్ట్ టైం కూడా నేను హైదరాబాద్ నుంచి అందరికీ పంపిస్తాను అని చెప్పేసి మీ అందరికీ నేను ఇన్ఫామ్ చేశాను. సో ప్రస్తుతం ఇంకా మెడిసిన్స్ రాలేదు, ఎందుకంటే షార్టేజ్ ఉన్నాయి. స్వామి వచ్చేలోపు కూడా మనకు మెడిసిన్స్ దాదాపు ఎక్కువ మోతాదులో తయారు చేస్తారు కాబట్టి కొంత ఓపికతో ఉండండి. వీలైతే పంపించే ప్రయత్నం అయితే మేము చేస్తాము, వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేస్తాను. స్వామి వాళ్ళకి రిపీటెడ్ కస్టమర్స్ చాలామంది ఉన్నారు, ఆ మెడిసిన్స్ అయిపోయినాయి, దయచేసి మెడిసిన్స్ పంపించాలంటే వాళ్ళకి పంపించే ప్రయత్నం అయితే చేస్తాం. కానీ సో అందరికీ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. పదే ఫోన్స్ చేస్తున్నారు. అండ్ మొన్నటికి మొన్న ఆఫీస్కి 200 మంది వచ్చారు మెడిసిన్స్ ఉన్నాయని. సో ప్లీజ్ దయచేసి ఇట్లా ఫోన్ చేయకుండా రాకండి. దయచేసి వాట్సాప్లో మెన్షన్ చేయండి ఏదైనా ఉంటే. దానికి ఏదన్నా సొల్యూషన్ ఉంటే నేను వెంటనే రిప్లై ఇస్తాను. లేదు అంటే మీరు మళ్ళీ స్వామి వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తాను రండి. వీలైనంత వరకు అక్కడ నుంచి కొంతమందికి అయితే మెడిసిన్స్
పంపించే ప్రయత్నం అయితే కొందరికి చేస్తాం. దయచేసి తప్పుగా అనుకోకండి, ఎందుకంటే పరిస్థితులు కూడా అందరికీ అనుకూలంగా ఉండాలి కదా, మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో దయచేసి కృష్ణగిరి క్షేత్రానికి మీరు స్వామి ఉన్నారని చెప్పేసి రాకండి. చాలామంది పోయిన వారంలో కూడా చూశాను 19,000, 20,000, 30,000 ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి చాలామంది కిరాయిలు పెట్టుకొని వచ్చారు. కార్ రెంట్ తీసుకొని కిరాయిలు పెట్టుకొని వచ్చారు. అన్నెన్ని డబ్బులు పెట్టుకొని మీరు ఇంత దూరం వస్తే స్వామి లేకపోతే మీ డబ్బులు వేస్ట్, మీ జర్నీ వేస్ట్, తీసుకొచ్చిన పేషెంట్ పరిస్థితి సీరియస్ కావచ్చు. సో దయచేసి ఎండాకాలం కూడా ఎండలు చాలా బాగా ఘోరంగా కొడుతున్నాయి, బయటికి రాకండి పేషెంట్స్ ముఖ్యంగా. దయచేసి అర్థం చేసుకొని స్వామివారు వచ్చిన టైంలో నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, మళ్ళీ అప్పుడు రండి. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.